పిడుగురాల జీజీహెచ్ లో ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ ఉద్యోగ ప్రక్రియలో తనకు అన్యాయం జరిగింది అని చెప్పేసేసి అభ్యర్థి జయరాములు గుంటూరు కలెక్టరేట్ కి వచ్చేసారు. అసలు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మేడం, అది అనంతపురం డిస్టిక్ ప్రాపర్ నాది. పిడుగురాల జీజీహెచ్ లో మెడికల్ కాలేజ్ లో పోస్టులు పడ్డాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్ట్ నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ నాది కోర్స్ కన్సల్ట్ చేయలేదు. మళ్ళా గ్రీవెన్స్ వచ్చి ఇవ్వడం వల్ల అది మళ్ళీ డిఎంఈ పోయి అక్కడ పోయి మళ్ళా ప్రిన్సిపల్ వాళ్ళు ఫోన్ చెప్పిస్తే మళ్ళీ వాళ్ళు కన్సల్ట్ చేశారు కోర్సు. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం రాంగ్ చేశారంటే నా మార్క్స్ డేటా ఎంట్రీలో రాంగ్ చేశారండి. డేటా ఎంట్రీలో రాంగ్ చేయడం వల్ల నా ర్యాంక్, నాకు రావాల్సిన ర్యాంక్ సెకండ్ కానీ థర్డ్ రాసిన ర్యాంక్ నాది 34 పోయిందండి. సో నాకు రాసిన జాబ్ వేరే వెళ్ళిపోయింది. సో నేను అదే విషయాన్ని 21 తారీఖున ఎవరికి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు మన కలెక్టర్ మేడం కూడా వ్రాతపూర్వకంగా అర్జీ ప్రకారం ఇచ్చానండి నేను. మేడం ఆయన సీసీ ఉన్నారు, సార్ లేరు, సీసీ ఉన్నారండి. సీసీ ఉన్నారు సార్ నేను మాట్లాడతాను, సార్ మంత్రి ఏదో మీటింగ్ ఉన్నది వెళ్ళారని చెప్పారు. సర్లేండి సార్, నేను ఈవినింగ్ వెళ్ళానండి. నెక్స్ట్ రోజు వెంటనే వెళ్ళాను, పేపర్కి ఇచ్చారు. ఎవరు ఫోన్ చేసి పిలిపిస్తున్నారు, మీకు ఏమంటే రానని. నాకేం ఫోన్ అయితే రాలేదండి, నాకు ఫోన్ అయితే రాలేదు. నేను 20 తేదీ ఇచ్చాను వాళ్ళు డైరెక్ట్, నాకు ఫోన్ అయితే రాలేదు. మళ్ళీ ఫోన్ నెక్స్ట్ సోమవారం వస్తాను రాలేదు. అందుకని డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి డైరెక్ట్ గ్రీవెన్స్ కలెక్టర్కి ఇద్దాం వచ్చానండి. అందుకే నాకు అన్యాయం జరిగిందండి. మార్క్స్ డేటా ఎంట్రీ రాంగ్ ఇచ్చారు, నాకు వెయిటేజ్ కూడా ఇవ్వలేదు. వెయిటేజ్ ఇస్తే కూడా నాకు సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నా సెకండ్ ఉంటుంది. వాళ్ళు వెయిటేజ్ ఈక్వల్గా సరే ఓసీ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో బీసీబీలో కష్టంగా జాబ్ వస్తుందండి. దీని గురించి మీరు మాకు కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళ దృష్టి తీసుకెళ్లి నాకు న్యాయం చేయగలుగుతాను కోరుకుంటానండి. నాకు కావాల్సిన జాబ్ నాకు వస్తే చాలండి, అంతే. నేను ఫస్ట్ ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కి ఇచ్చాను, మళ్ళీ తర్వాత కలెక్టర్ ఇచ్చాను. వీళ్ళిద్దరు కావాలని డైరెక్ట్ హైకోర్టుకి వెళ్తానండి. ఇల్లీగల్ గా వెళ్ళేసి నా వర్క్ చేయాలి.